మా పైన, ప్రత్యేకించి రాజమండ్రిలో ఒక విష సంస్కృతి ప్రారంభమైంది. ఆ విష సంస్కృతి ఏంటి? అసలు నిన్న జరిగిన ఒక సంఘటన, మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర, ఆ జంక్షన్ దగ్గరికి మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు, ప్రస్తుత ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఒక రకమైన ఫ్లైఓవర్ కట్టించింది మేమే అని ఆనందపడే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు క్రెడిట్ తీసుకుంటే తీసుకోండి, దానికి ఏం నా అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఫస్ట్ అంశాల గురించి వారీగా అక్కడ ఉన్న ముగ్గురికి కూడా ఏమీ తెలియదు. అసలు నేషనల్ హైవే తాలూకా శాంక్షన్స్ ఎట్లాగైతాయి ఏంటి అనే అంశాల గురించి, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, ఎందుకంటే మురళీమోహన్ గారు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు కూడా ఒక మాతృమూర్తి లాగే, నేను వాళ్ళిద్దరినీ ఆ రకమైన గౌరవం ఇస్తాను. కాకపోతే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అతనికి అవగాహన లేదో లేకపోతే అతి తెలివితేటలో నాకేదో తెలీదు. అసలు మోరంపూడి ఫ్లైఓవర్ ఒక్కసారి శాంక్షన్ అయిన తర్వాత పురంధరేశ్వరి గారు చెప్పినట్టు రెండో శిలాఫలకం ఎలా చేసుకుంటారు, కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని. అంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ పెద్ద ఆయన మురళీమోహన్ గారు గౌరవం ఇవ్వడమే. అసలు ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది మొర్రో అని చెప్తా ఉన్నా. నేను చెప్పే అంశం ఏంటంటే, ఒకసారి ఆమె చెప్తా ఉన్నారు కదా, దేశంలో ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రెండోసారి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఆ శిలాఫలకం వేసుకోవడం నేను ఇప్పుడు దాకా చూడలేదని చెప్తా ఉన్నారు. మరి మీకు తెలుసో తెలీదో, దేశంలో ఒక్కసారి శాంక్షన్ అయిన తర్వాత రెండోసారి ఎక్కడైనా శాంక్షన్ అవుతుందండి? దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి 29/3/2022 మొత్తం ఒక 5 ఫ్లైఓవర్లు, జొన్నాడ ఫ్లైఓవరు, ఉండరాజవరం ఫ్లైఓవరు, తేతలి ఫ్లైఓవరు, అదేవిధంగా కైకవరం ఫ్లైఓవరు, మోరంపూడి ఫ్లైఓవర్, 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయినాయండి. అసలు ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఆన్ పేపర్ రికార్డెడ్గా తీసుకోవాల్సింది, ఎవరైతే ఇక్కడికి వచ్చిన సీజీఎం అజ్మేర్ ఖాన్ గారు, ఆయన వచ్చినప్పుడు బైపాస్ రోడ్ వచ్చేసింది, దివాన్ చెరువు నుంచి గుండుగోలను వెళ్లే బైపాస్ రోడ్ వచ్చింది. సో వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా దివాన్ చెరువు మీదుగా బైపాస్ రోడ్కి వెళ్ళిపోతుంది. సో ఇటు మోరంపూడి మీదకి ఎవరు రారు అని చెప్పేసి అది రిపోర్ట్ రాసుకుని, నెగిటివ్ రిపోర్ట్ రాసుకుని అది పక్కకి వెళ్ళిపోయింది, ల్యాప్స్ అయిపోయింది. దాని తర్వాత ఎంత కొట్లాడానో పార్లమెంట్ వేదికగా నేను ఎన్నిసార్లు మాట్లాడాను, ఆ వీడియోలు కూడా చూపిస్తాను. నేను ఇన్నిసార్లు మాట్లాడి మినిస్టర్ ఆయన నితిన్ గడ్కరీ గారు ఆయన స్వయంగా రెస్పాండ్ అయ్యి విల్ సీ ఇట్ అనే పదాలు తీసుకుని వచ్చిన తర్వాత అసలు ఈ రకమైన దుష్ప్రచారము, విష సంస్కృతి ఏంటండి? అసలు మోరంపూడి ఫ్లైఓవర్ సంవత్సరంన్నర క్రితం దాకా ప్రారంభమే కాల. మురళీమోహన్ గారు వెళ్ళిపోయి దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది? ఇలా చెప్తా ఉన్నాను. 5 ఫ్లైఓవర్లు, ఇదో శాంక్షన్ కాపీ తీసుకోండి, చూడండి. నేను ఆ రోజు చేసిన తప్పు ఏంటంటే, అది ఏదైతే ల్యాబ్స్ అయిపోయిందో ఆ ల్యాబ్స్ తీసేసేవలసింది, తీసి ఫ్రెష్ గా నేను ఫౌండేషన్ అని వేయవలసింది. అంటే అక్కడ ఉన్న అధికారులు ఫస్ట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, దాని తర్వాత ఎందుకు మళ్ళీ రీశాంక్షన్ అయ్యింది, మళ్ళీ వాళ్ళ పైన అనవసరమైన మెమోలు పడతాయని నేను దానిపైన ఉపేక్షించాను. ఫస్ట్ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోండి. ఇంకొక అంశం ఏం చెప్తా ఉన్నారంటే, ఒక దుష్ప్రచారము, మురళీమోహన్ గారు ఫౌండేషన్ స్టోన్ అక్కడ పెట్టించారు, అది నేను వచ్చిన తర్వాత తొలగిచ్చాననే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కూడా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను తీసాను ఫౌండేషన్ స్టోన్,